హాయ్ ఫ్రెండ్, నిన్న ఇల్లు కడుగుతున్నామని చెప్పాం కదా. కిచెన్ ఒకటే కడిగామండి. జిడ్డు చాలా ఉండే. నేను మా వారు కడిగేసాము. ఎప్పుడైనా సమ్మర్లో ఇల్లు కడుగుతూ ఉంటాను, పండగ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మేము కూలీ పనికి వెళ్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. పోయినసారి కూడా కడగలేదు ఇల్లు. పోయినసారి నా కూలీ వాళ్ళ ఆటో పడి నా ఎడమ చేయి డ్యామేజ్ అయిందని చెప్పాను కదా మీకు. అందు గురించి కడగలేదు. ఇంకా చాలా జిడ్డు పేరుకుపోయింది ఫ్రెండ్ ఇందులో. అందుకే మా వారు ఎక్కడికి వెళ్ళకుండా, నేను ఎక్కడికి వెళ్ళకుండా ఈరోజు మొక్కజొన్నకు మందేయాలి అని పిలిచారు, అయినా వెళ్ళలేదు. ఇప్పుడు తప్పితే మా వారు మళ్ళీ దొరకరు ఫ్రెండ్స్. మళ్ళీ కూలీలను పెట్టి కడగాలి అంటే మళ్ళీ డబ్బులు కావాలి. మేము కూలికి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళకి డబ్బులు పెట్టాలి. అందుకే ఇదంతా సర్ది, పాత ఇల్లు ఫ్రెండ్ మాది, 40 years అయింది కట్టి. దీంట్లో సజ్జలు ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్. అయితే సజ్జల పైన సామాన్ అంతా నింపుతూ ఉంటాము. అది అవసరం వస్తుంది, స్టోర్ రూమ్ టైప్లో. ఇంకా సజ్జలు జాగ ఉందంటే నింపేస్తూనే ఉంటాం కదా ఫ్రెండ్ ఎవరైనా. ఇదైనా ఇప్పుడు ఎంత అవసరం వస్తుంది సామాన్, ఎంత అవసరం రాదంతా దీన్ని కడిగి క్లీన్ చేసి, అవసరం వచ్చేది ఉంచుకొని అవసరం రాదంతా తీసేసి పడేసి దీన్ని క్లీన్ చేసి ఈరోజు ఇంకా 2 రూమ్లే హాల్ వదిలేస్తానో ఏమో. సర్దేది సజ్జల పైన నుండి సామాన్ దింపాలా, దింపి సజ్జలు కడగాల, మళ్ళీ సజ్జలు కడిగి సామాన్ మళ్ళీ దులిపి అవసరం వచ్చేది మళ్ళీ సజ్జలపై పెట్టాలా, కొన్ని కడిగేటివి ఉంటాయి కడగాల. ఇలా చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్. కానీ ఇల్లు పాతదైనా కొత్తదైనా మన ఇల్లు మన ఇల్లే కదా ఫ్రెండ్. తప్పదు కదా, కడుక్కోవాలి కదా, కడగాలి కదా. పాతదైనా కొత్తదైనా కడుగుతేనే కదా, నీట్గా ఉంటేనే కదా ఫ్రెండ్ మనకు కూడా మనశ్శాంతి, హ్యాపీ. మనం కొత్త బట్టలు ఎలా కట్టుకుంటాం, వీళ్ళని కూడా అలా. దీని కలర్ వేయకపోయినా పర్లేదు, సజ్జల మట్టం మొత్తం పైపు పెట్టి సజ్జల మట్టం చెత్త అంతా కడుక్కొని వచ్చేస్తాం ఫ్రెండ్. ప్రతి సమ్మర్లో అయితే తొందరగా ఆరిపోతుంది కదా ఫ్రెండ్ ఇల్లు. ఇంకా ఏ కాలంలో ఏ పండగకి నేను కడగాను. సమ్మర్లో కంపల్సరీ 1 వారం పడుతుంది ఫ్రెండ్ దీన్ని కడగాలి, మళ్ళీ సర్దాలి నీట్గా అన్నీ. మళ్ళీ కటన్స్ మొత్తం కుట్టేయాలి. మొత్తం పక్క బట్టలు, చిన్న చిన్న బట్టలు కాంచి అన్నీ ఉతికేసి నీట్గా మళ్ళీ సర్ది పెట్టడానికి 1 వారం పట్టుద్ది ఫ్రెండ్ నాకు ఈ ఇల్లు మొత్తం. నేను, మా కూతురు ఉంటే మా వారు. ఇప్పుడు ఇంతకుముందు మా అబ్బాయి ఉండేవాడు, కడిగేవాడు. వాడు ఇప్పుడు లేడు, వాడు విదేశాలకు వెళ్ళాడు చదువులకి. ఇంకా ఇప్పుడు మేమే కడుక్కోవాలి కదా ఫ్రెండ్. మన ఇల్లు మన ఇల్లే ఫ్రెండ్, పాతదైనా కొత్తదైనా మన ఇంటిలో ఉన్న సంతోషం ఇంకెక్కడా ఉండదు. అది నాకు తెలుసు, నేను అనుభవించాను ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్.